లగచర్లలో జరిగినటువంటి దాడులకు సంబంధించి కొంతమంది గిరిజన మహిళలు అయితే ప్రస్తుతం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కి రావడం జరిగింది. సో ఇక్కడ ఒకరున్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏమైంది? మేము లేకుంటే మేడం, మేము అపోదు అది ఏం జరిగిందో ఏం జరగలేదో మాకు తెలియదు మేడం. అది మేము పనికి వెళ్ళాం మేడం. మాకు ఇట్లా పోలీసు వాళ్ళు వస్తారని కూడా తెలియదు మేడం. మాకు తెలిసింటే మా ఆయన కూడా ఎక్కడైనా పారిపోతుండే కదా మేడము. మేము పండుకున్నాం మేడం. పండుకున్న తర్వాత ఇంకా లైట్ పోయింది. లైట్ పోతే ఇంకా డగ్గడగన అనుకుంటుండే మా గుండె. అయితే అంటే 5 నిమిషాలు కూడా కన్నావు, 2 నిమిషాల్లో వచ్చిండ్రు మేడం. వచ్చినాక ఇక నువ్వు చెప్పేదంతా రాత్రి జరిగింది. రాత్రి కరెంట్ పోయింది. కరెంట్ పోయినాక ఇంకా ఏం చేసిండ్రు, మాకు లేవుండ్రి అని పిలిచిండ్రు. మా చిన్న పిల్లగాడు ఏం చేసిండ్రు, నిద్రలో లేచి డోర్ తీసిండు. మా పిల్లగానికి కూడా వేసేసిండ్రు. నేను చిన్న పిల్లగాడిని ఉన్నా, నాకు వద్దంటే కూడా ఈడు వెళ్ళాడు. ఇడిచిండాక మా పిల్లగాడు ఏడ్చిండు. నాకు నేనేం చెప్పినాను, మా ఆయన కూడా పోతున్నాడు, మా పిల్లగానికి ఇడుగుండ్రి, మా చిన్న పిల్లగాడు చదువుకుంటున్నాడు అని చెప్తే నాకు కాళ్ళు పట్టుకుంటే కూడా పడినావు, ఈడు వెళ్ళాడు సార్ మేడము. అది మేము పోయలేము, మేము ఈ దాంట్లో లేను. ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారా? పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. మా చిన్న కొడుకు వద్దు, మీ వయసు లేదని ఈడ్చిండు. కొడుకు వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎంత ఉన్నదో నాకు తెలియదు మేడం. ఇంత ఉంటాడు మేడం. అంతే, ఎక్కువనే ఉండదు, 15 ఉండదు. జైల్లో పెట్టండు. ఆ రోజు అసలు అంటే ఇప్పుడు ఫార్మాసిటీ కోసం భూములు లాక్కుంటున్నామని చెప్తున్నారు కదా, లాక్కుంటున్నారా? అట్లీస్ట్ కలెక్టర్ వచ్చి మేము మీ భూములు తీసుకోవాలనుకుంటున్నాము, మీకు ఇంత ధర కడుతున్నామని ఏమైనా చెప్పారు అసలు మీకు? మాకేం చెప్పలేడు మేడము. ఒక్క విషయం కూడా చెప్పలేడు. కార్లా దిగినాక ఏం చేసిండు, అనుకుంటా ఉన్నాడు. కోపంలో ఏం చేసిండ్రు వీళ్ళు అంతా దొబ్బిని పోయిండు. కలెక్టర్కు కొట్టలేము అంటున్నారు. కానీ నేను పోలేను మేడము, నేను చూడలేను. అదే ఫోన్లోనే చూస్తున్నాము ఇట్లా సంగతి అవుతున్నది. అదే మేము పోయింటే ఎట్లన్నా చేస్తుంటే మేడం, మేము పోలేము, ఏం లేదు, మా పిల్లలు కూడా పోలేము. అయితే పగటిపూట మాత్రం మీ ఊరు మొత్తం కూడా కలెక్టర్ మీ ఊరికి వస్తే కారం పొడి పట్టుకొని కొంతమంది ఆడవాళ్ళు అట్లాగే కట్టెలు పట్టుకొని కొట్టి కార్ల మీద రాళ్ళు పెట్టి కొట్టిరు కదా, మరి అదంతా ఎవరు చేసినట్టు? అంటే మీ ఊరోళ్ళనే కాదు, అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే మీ ఊర్లో మీరు లేకపోయినా కూడా పక్కనప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఏం జరిగింది, మరి ఏం చెప్పుకున్నారు చెప్పండి పోనీ. అది మేడము ఏం జరిగిందంటే, ఇప్పుడు మాకు ఫార్మాసి కంపెనీ వద్దు అంటే మేము అంటే ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు ఫార్మాసిటీ కంపెనీ వస్తే మీ ఊరు బాగుపడుతుంది కదా, మీ ఊరు గుర్తింపు వస్తుంది కదా. మీకు బాగుపడుతుంది మేడం, కానీ మాకేం బాగుపడుతుంది మేడం. అది మా భూములు పోతున్నది, మా ఇల్లు పోతున్నది, అంతా పోతే మేము ఎక్కడ బతకాలి? ధర కట్టరా పోనీ? ధర పైసలు వస్తే ఏం చేస్తామా మేడం? అది భూమిలో ఉంటే ఏడైనా ఉంటాము, ఇక్కడ వస్తాము, 2 నిదాలు చేసుకొని పోతాము. ఇంటి మాకు ఉల్లు కావాలి అని పోతాం కదా ఇంటికి. అదే మాకు బాధ ఉండదు మేడం. ఇప్పుడు కలెక్టర్ని కొట్టిన తర్వాత చాలా మందిని అరెస్ట్ చేశారు కదా, ఎంతమందిని తీసుకుపోయారు? మా తండలోకి మా ఆయనకు మా కొడుకుకు 5 మందికి తీసుకొచ్చిండ్రు మేడం. 5 మందికి తీసుకొస్తే ఇప్పుడు 2-3 కొట్టిండ్రంట మేడము. ఎంతో మస్తు కొట్టిండ్రంట. మాకు ఎంతో బాధ ఉండదు మేడము. ఎంత బాధ అంటే మాకు అంత బాధ ఉండదు మేడం. మేమేం కష్టం చేసి బతికేటోళ్ళం, మేమేం దొంగతనం చేసుకోలేము. మా భూమి పోతుందని మేము కొట్లాడుతున్నాం, కానీ వేరే వాళ్ళది భూమి మీద ఏం కొట్లాడలేము కదా మేడం. మేము వచ్చి చెప్పినప్పుడు వద్దు, ఇల్లు రైతులు ఇంత ధర్నాలు చేస్తున్నారు, ఇంత చేస్తున్నారని మనం కూడా ఇది చేసుకున్నాలి అని చేసిలేరు మేడము. అది ఏమో నిన్న గొడవ అయినాక నిన్న వచ్చిండ్రు. ఇంకా పోలీసు వాళ్ళు వస్తారు, ఇప్పుడు వస్తారో రేపు వస్తారు, జరసేపటికి వస్తారు. వంట కూడా చేసుకుని తింటలేము మేడం. మేము ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కదా, ఎందుకు వచ్చారు అసలు? ఎందుకు ఈ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిరు? ఏం చెప్పదలుచుకున్నారు అసలు? మా ఆయనలు స్టేషన్లో ఉన్నారు కదా పోలీసు, అయితే మా ఆయన వాళ్ళకు చూసి మేము తీసుకోపోదామని వచ్చినాం మేడం. ఇప్పుడు వాళ్ళకు ఇంటికి తోలుకోపోదామని వచ్చినాము మేము. అందుసాటికి వచ్చినాం మేడం మేము. మరి ఏమన్నారు? ఇంకా మీకే తెలుసు మేడం, అది మాకేమైతే తెలియదు. ఇప్పుడు ఈ దాడి వెనకాల కానీ లేకపోతే ఇది కానీ ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి లేకపోతే ఎవరైనా ఒక పార్టీకి సంబంధించి వచ్చి మీరు ఇట్లా కొట్లాట చేయండి, ఇట్లా చేయండి అని ఎప్పుడైనా వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అసలు ఎవరు చెప్పలేరు మేడం. మా భూమి పోతున్నదని మేమే చేస్తున్నాము మేడం.
ఎవరు చెప్పి మాకు ఎవరు చెప్పి నీకు రాలేము ఎవరు మా భూమి నీ భూమి పోతే మా భూమి పోతున్నది మా పొట్ట కలుతున్నది మేడం మేము అందుసాటికి మేము కొట్లాడినాము మేము చేసినాము ఇప్పుడు చేస్తే కూడా మేము ఇప్పుడు మా వాళ్ళకి అందరికి జైలు వేసినావు కదా మేము చేస్తే కూడా ఇయ్యము ఎవరికి చెప్తున్నా ఈ మాట రేవంత్ రెడ్డికి ఎందుకు రేవంత్ రెడ్డి అంటే అంత కక్ష మరి మీకు ఉన్నది మళ్ళీ ఇప్పుడు మా దానికి ఆడ పార్వా కంపెనీ చేస్తే మేము ఎక్కడ బతకాలి మంచిగా చేసుకో నీ హాస్టల్ వేసుకో అది ఏమన్నా కాలేజ్ గిట్ట వేసుకో మా పిల్లలు ఇంత పిల్లలు అగ్గినపేట 3 కిలోమీటర్లు పోతారు స్కూల్కి అది కాలేజీకి పోవాలంటే కోసికి పోతారు 10 కిలోమీటరు అది అక్కడ వేసుకో హాస్టల్ వేసుకో కాలేజ్ చేసుకో ఒకటి మంచిది చేసుకో మాకు ఫార్మా కంపెనీ వద్దు ఏం పేరు నీ పేరు నా పేరు రత్నిబాయి రుక్మీబాయి ఓకే ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు కొడంగల్లో ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు ఆ ఊర్లో ఓ చాలా ఏళ్ళ మా మామూలు అందరూ ఉండరు 3 తాతలు అప్పటి నుంచి ఉన్నాం ఎన్ని ఎకరాలు ఉంది భూమి 3 ఎకరాలా ఓకే ఏం జరిగింది అంటే ఆ రోజు కలెక్టర్ వచ్చిన రోజు అసలు ఏం జరిగింది ఆ రోజు నేను లేకుంటే నా బిడ్డకు అన్నది నేను హాస్పిటల్లో ఉన్నా ఆ రోజు జరిగింది నాకు తెలియదు ఇక నాకు తెలియదు అది దాడి జరిగినప్పుడు నేను లేకుంటే అది నాకు తెలియదు కాదు మరి ఇప్పుడు భూములు లాక్కుంటున్నామని చెప్తున్నారు కదా అంటే ఏమైనా దండోరా వేసి ఏమైనా చెప్పిర్రా అసలు మీ భూములు లాక్కుంటున్నాం ఇక్కడ ఫార్మాసిటీ కంపెనీ వస్తుంది అని ఏం లేదు మరి మీకు ఎలా తెలిసింది అక్కడ ఫార్మా సిటీ వస్తుందని అదే ధర్నా చేస్తున్నారు అంటే ఊరు మొత్తం ధర్నా చేస్తుందా ఊరు తండాలు అందరూ ఎన్ని రోజుల నుంచి ఒక 6 ఏళ్ళు 10 నెలలేమో అవుతున్నది 6-7 నెలలు అవుతున్నది అచ్చా ఓకే కాదు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు కలెక్టర్తో మీరు కూడా మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు కదా మరి కారం పెట్టుకొని మరి ఆ కట్టెలు పెట్టుకొని కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు అది తెలియదు అది ఎవరు కొట్టిన నేను లేకుంటే నేను బాల్యంత కడ ఉండను మరి ఆ రోజు నైట్ ఏం జరిగింది ఆ రోజు నైట్ వచ్చిండ్రు 1కి వచ్చిండ్రు లైట్ బంద్ చేసిండ్రు ఇక నేను సారు బాల్యంత ఉన్నది అని కూడా చెప్తే కూడా నా కొడుకుని అలా చేసుకుని వచ్చిండ్రు ఎవరెవరిని తీసుకుపోయారు ఇక ఎవరెవరు ఉండరు ఏమో కానీ ఉండరు ఒక 5-6 మీ ఇంట్లో మగాలని ఎవరెవరిని తీసుకుపోయారు నా కొడుకుగా తీసుకొచ్చిండ్రు మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి ఇక మా కొడుకు అలా చేసుకొచ్చినాడు అందుకు చెప్తే వచ్చినాము మరి ఏమైనా మాట్లాడిరా మీ కొడుకుతోటి అంటే ఏమైనా జరిగింది అసలు ఏం జరగలేదు మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు కదా ఇక్కడికి వచ్చి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు చెప్పండి మీడియాకి మొత్తం అంత ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇక్కడికి వచ్చి మా మనుషులకు ఇడిపిస్తారా ఇక ఏమో ఆడనే పెట్టుకుంటారా ఇప్పుడు అక్కడ ఫార్మాసిటీ కంపెనీ వస్తే మీకు ఓకేనా కాదా అంటే ఎందుకు వద్దు మాకు వద్దు అదే ఎందుకు వద్దు బతుకు చేరు లేవు మేము ఎడబోయి బతకాలి కంపెనీలు ఇప్పుడు జాబ్లు ఇస్తారంట కదా భూమికి రేటు కడతా అంటున్నారు కదా